వ్యూయర్స్, దిస్ ఇస్ కీర్తన ఫ్రమ్ పొలిటికోస్. ప్రస్తుతం మనం ఉన్నాము నాగోల్లోని ఎస్టీపీ దగ్గర. జనరల్గా మురికివాడలు ఎక్కడెక్కడ ఉన్నాయి, మూసీ నది ప్రక్షాళన కోసం కూడా అంటే ఎయిర్ ఫ్రీ పొల్యూషన్ కోసం ప్రభుత్వం కూడా కసరత్తులు చేస్తుంది. అందులో భాగంగానే ట్రాఫిక్ నియంత్రణ తగ్గించడం కోసం అని చెప్పి ఎలక్ట్రిక్ బస్సులు కానివ్వండి, మెట్రో ఫెసిలిటీస్ కానివ్వండి అదనంగా మనకు అందిస్తోంది. ఇది మాత్రమే కాకుండా మూసీ ప్రక్షాళన అంటే ఇప్పటి వరకు కూడా మనం గతంలో కూడా పొలిటికోస్ చాలా మూసీ నదులకు వెళ్ళింది. అక్కడ వాతావరణం ఎలా ఉంది, మూసీలో ఉన్న వాటర్ అసలు ఉపయోగకరంగా ఉన్నాయా లేదా ఇవన్నీ కూడా తెలుసుకున్నాము. అయితే ఎక్కడ చూసినా కూడా కొన్ని మూసీ ఏరియాస్ లో మనము అంత చెత్తకు పేరుకుపోవడం వల్ల కానివ్వండి, లేకపోతే వాసన కానివ్వండి, ఇలాంటి దుర్వాసనలు కూడా చాలా వచ్చేది. అయితే మూసీ ప్రక్షాళన నీట్ గా ఉండాలి, ఇక మీదట ఎటువంటి అంటే ప్రజలకు కానీ ఎవరికి కానీ ఎటువంటి ఇబ్బందులు రాకూడదన్న దిశగా ప్రభుత్వం కూడా కసరత్తులు చేస్తుంది. అందులో భాగంగానే ఈ డిసెంబర్ 3న మూసీ ప్రక్షాళనలో భాగంగా కొన్ని రిజర్వాయర్స్ ని కూడా అంటే 19 వరకు కూడా రిజర్వాయర్స్ ఓపెన్ అన్నది చేస్తుంది ప్రభుత్వం. ఈ డిసెంబర్ 3న రేవంత్ రెడ్డి సర్కార్ కూడా ఇక్కడికి రానున్నారు అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఉంది. అయితే ఇది మాత్రమే కాకుండా ఇప్పటి వరకు మనం చూసుకుంటే ఆ మురుగు శుద్ధికి వేగంగా కూడా అడుగులు పడుతున్నాయనే చెప్పొచ్చు. 527 MLDల ప్రాజెక్టులు కూడా అందుబాటులోకి రానున్నాయని చెప్పి తెలుస్తుంది. అలాగే ముందుగా మనం చెప్పుకున్నట్టుగా ఈ డిసెంబర్ 3న రేవంత్ రెడ్డి నాగోల్, ఫత్యనగర్, మీరాలం, కాజుకుంట, పటేల్ చెరువు, సఫీల్గూడ వీటిని అన్నిటికీ కూడా మురుగునీటి శుద్ధి చేసేందుకు క్రమంగా అటువైపుగా దిశలో అడుగులు వేస్తున్నారనే తెలుస్తోంది. అండ్ దీంతో పాటు కేంద్రాలతో పాటు కూడా 19 రిజర్వాయర్లను ప్రారంభించనున్నారు. ప్రస్తుతం అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో కనుక మనం చూసుకున్నట్టయితే నగరంలో 31 కేంద్రాలు ఉన్నాయి. అంటే రోజుకి 928 MLDల మురుగునీరు శుద్ధి అవుతుందని చెప్పి తెలుస్తుంది. అయితే మూసీ ప్రక్షాళనలో భాగంగా 100% శుద్ధి చేసిన మురుగు జలాలు నదిలోకి వదలడమే దీని లక్ష్యం అని చెప్పేసి ఎస్టీపీలు నిర్మాణం కూడా చేపట్టడం జరిగింది. అండ్ ఇదేమి అంటే ఇవన్నీ కూడా అవగాహన రావాలి ఇంకా అని చెప్పేసి ఇక్కడ జలమండలి ఈ ఎస్టీపీను సీక్వెనింగ్ బ్యాచ్ రియాక్టర్ సాంకేతికను కూడా ఒకటి నిర్మించిందని చెప్పి తెలుస్తుంది. అయితే ఈ నిర్వహణ వ్యయం కూడా మొత్తం కూడా చాలా తక్కువ కావడంతో ఉన్నతాధికారులు కూడా ఈ సాంకేతికకు వైపే మొగ్గు చూపుతున్నారు అని చెప్తుంది. మురుగునీటిలో వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నీట్ చేయడానికి కానివ్వండి, దీంతో చూసుకుంటే ఇప్పుడు ఈ SBR కానివ్వండి, లేకపోతే ఎస్టీపీలను స్వీకలింగ్ బ్యాచ్ రియాక్టర్ అని చెప్పేసి అంటారు. దీంతో శుద్ధి చేస్తే కనుక జలాలు కూడా బయటకు పంపచ్చు, అంటే స్వచ్ఛమైన నీటిని కూడా బయటకు పంపించవచ్చు అని చెప్పేసి వీరు నిర్ధారించడం జరిగింది. అయితే దీని సామర్థ్యము ఎక్కువ కాలం ఉంటుంది, బహుముఖంగా కూడా పంచడంతో పాటు నిర్దేశించిన ప్రమాణాల మేరకు అంటే మనం ఎంతైతే అనుకుంటామో ఆ మేరకు కూడా శుద్ధి చేసి జలాలను బయటకు పంపించే ప్రయత్నం ఇది చేస్తుంది అని చెప్పి చెప్తున్నారు. అలాగే సింగిల్ బ్యాచ్ రియాక్టర్ లో కూడా ఇది పనిచేస్తుంది. స్లడ్జ్ లో ఉండే బ్యాక్టీరియా కూడా మొత్తంగా తీసేస్తుంది అని చెప్పొచ్చు. అయితే ఇవి మాత్రమే కాకుండా పొలిటికోస్ గతంలో కూడా ఎన్నో మూసీ నదులకు వెళ్ళి అక్కడ అసలు పరిస్థితులు ఎలా ఉన్నాయి, నీట్ గా ఉందా లేదో కూడా చూశారు. అక్కడ చుట్టూన నివసితులు ఎవరైతే ఉన్నారో క్రమంగా అంటే GHSP కార్మికులు కానివ్వండి అవేమి నీట్ గా ఉంచకపోవడం, వాళ్ళు వచ్చి చెత్తను అవి తీయకపోవడం వల్ల మూసీ నదుల్లో చెత్త మొత్తం కూడా పేరుకుపోయింది. ఒకప్పుడు తాగునీటి కోసం ఉపయోగించిన నీరంతా కూడా అది ధ్వంసంగా మారిపోవడము, మురికి వాసన రావడం కానివ్వండి, ఇలాంటి మురికి వాడలు అంటే మురికి కుప్పలాగా పేరుకుపోవడం ఇదంతా కూడా ఉండిపోయింది. అయితే అది క్లీన్ చేసే క్రమంలో GHMC కార్మికులు ఎవరైతే ఉన్నారో వారానికి ఒక రోజు లేకపోతే నెలలో 2-3 సార్లు వెళ్ళి క్లీన్ చేసినప్పటికీ కూడా ప్రజలకు అవగాహన లేని కారణంగా అక్కడ చెత్త మొత్తం పేరుకుపోయిందని చెప్పొచ్చు. ఇప్పుడు హైదరాబాద్ ట్విన్ సిటీస్ లోనే చూసుకుంటే మొత్తం మీదుగా చాలా మూసీ నదులు ఉన్నాయి. అందులో వాటర్ కూడా చాలా వరకు కలుషితం అయిపోయింది. ఇప్పుడు ఎయిర్ ఫ్రీ పొల్యూషన్ భాగంలో ప్రభుత్వం ఏవైతే కసరత్తులు చేస్తుందో అందులో భాగంగానే మూసీ ప్రక్షాళనకు కూడా ముందడుగు వేసిందనే చెప్పొచ్చు. ఈ డిసెంబర్ 3న మూసీ ప్రక్షాళనకు ఒక అంకం అన్నది ముగుస్తుంది. అలాగే 19 రిజర్వాయర్లు కూడా ఓపెన్ కానుండడం వల్ల ప్రజలు కూడా దీనిపైన హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్. వీడియో జర్నలిస్ట్ వెంకట్ గౌడ్, కీర్తన, పొలిటికోస్ రిపోర్టింగ్ ఫ్రమ్ Hyderabad, Nagol water supply. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.